హాయ్ ఫ్రెండ్స్, ఆషాఢ మాసం గురించి మీకు తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఆషాఢ మాసం శక్తికి, భక్తికి, విశ్వాసానికి సంకేతమైన పవిత్రమైన నెల. ఈ నెలలో చేస్తే శుభ ఫలితాలు కలిగించే 5 ముఖ్యమైన పనులు మీకు తెలియాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. విష్ణు పూజ. ఆషాఢ మాసం విష్ణువుని ఆరాధించడానికి అత్యంత పవిత్రమైన కాలం. ఈ నెలలో విష్ణు సహస్రనామం, శ్రీ మహావిష్ణు పూజ చేయాలి. గురువారం రోజు పసుపుతో పూజించి తులసీ దళాలు సమర్పించాలి. దాని యొక్క ఫలితం కుటుంబ శాంతి, భగవద్గృహం లభిస్తుంది. 2. వారాహి అమ్మవారి ఆరాధన. ఈ మాసంలో ప్రత్యేకంగా వారాహి అమ్మవారిని పూజిస్తారు. ఆమెని శక్తి స్వరూపంగా భావించి రాత్రి పూజలు, హోమాలు, మంత్రజపం చేస్తారు. దాని యొక్క ఫలితం దుష్ట శక్తుల నివారణ, ధన సంపత్తి, విజయాలు. 3. తీర్థ స్నానం. ఆషాఢ మాసంలో పవిత్ర నదులలో స్నానం చేయడం వల్ల పాప విమోచనం కలుగుతుంది. గంగా, గోదావరి, కృష్ణ నదుల్లో లేదా ఇంట్లో గంగాజలం కలిపిన నీటితో స్నానం చేయాలి. దాని యొక్క ఫలితం శరీర శుద్ధి, ఆత్మవిశ్రాంతి, పుణ్యఫలం. 4. హరినామ స్మరణ, భక్తి పాటలు వినడం. ఈ మాసంలో భక్తి పాటలు, హరినామ స్మరణ, శ్రీ వెంకటేశ్వర స్తోత్రాలు వినడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. రాత్రి సమయంలో భక్తి పాటలు వినడం ఉత్తమం. దాని యొక్క ఫలితం ఆత్మబలం, ఇంట్లో సానుకూలత పెరుగుతుంది. 5. దానం చేయడం. ఆషాఢ మాసంలో అన్నదానం, వస్త్రదానం, పేదవారికి సహాయం చేయడం ఎంతో శుభప్రదం. శనివారం రోజున నల్లగాజులు, నువ్వులు దానం చేస్తే శనిదోషం తగ్గుతుంది. దాని యొక్క ఫలితం పుణ్యదోష నివారణ, శుభకాల ప్రారంభం. ఈ ఆషాఢ మాసంలో మీరు ఈ 5 పనులు చేస్తే మీ జీవితంలో శుభ మార్పులు తప్పక జరుగుతాయి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ ఆషాఢ మాస శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.